టీమిండియా క్రికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాఫ్రికాతో రేపు రెండో వన్డేకు టీమిండియా సన్నద్దమవుతోంది. సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో ఘోర ఓటమితో చతికిలబడిన టీమిండియా తొలి వన్డేలో కష్టంతో నెగ్గింది. రెండో వన్డేలోనూ సత్తా చాటాలని ఆటగాళ్లు వ్యూహాత్మకంగా బరిలో దిగబోతున్నారు. ఆటగాళ్ల ఆట వెనక క్రికెట్ పెద్దల పంచాయతీ వివాదాస్పదంగా మారింది. ఆటలో వైఫల్యానికి కారణం ఎవరనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక రెండో వన్డేకు ముందుగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో బీసీసీఐ సమావేశం కావడం, సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ టీమిండియా ఏ విధంగా సన్నద్దమవుతోంది? రాయ్పూర్లో దక్షిణాఫ్రికా టీమిండియా బలాబలాలు ఏంటి? పిచ్ పరిస్థితి, వివిధ విజయావకాశాలు ఎలా ఉంటాయనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. మనకి చర్చలో పాల్గొంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ సయ్యద్ గారు. నమస్తే అండి. నమస్తే వైశాలి, చెప్పండి, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు? డూయింగ్ గుడ్ అండి. టెస్ట్ మ్యాచ్లో విఫలం అవుతున్న టీమిండియా మొన్న జరిగిన వన్డే మ్యాచ్లో మాత్రం భారీ స్కోర్ చేసింది. ఇది పుంజుకుందని భావించవచ్చంటారా? వెల్, వన్డే క్రికెట్ ఈజ్ ఆల్ టుగెదర్ వైశాలి, ఇట్స్ డిఫరెంట్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచెస్ కు వన్డే మ్యాచెస్ కు చాలా చాలా తేడా ఉంటాయి, అందులో డౌటే లేదు. ఎందుకంటే వన్డే టీంలో మీకు న్యూ ఫేసెస్ కూడా ఉన్నాయి, అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అండ్ కొంతమంది అఫ్ కోర్స్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ను మిస్ అయినాం, బట్ స్టిల్ ఇండియా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, ప్లేడ్ వెరీ వెల్. యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడారు ఫస్ట్ వన్డేలో. బట్ టెస్ట్ మ్యాచెస్ కు వన్డేకి ఎప్పుడు మనం కంపేర్ చేయకూడదు. టెస్ట్ మ్యాచెస్ యొక్క యూనో ఫ్లక్చువేషన్స్ కానీ డ్రామాస్ డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ఆ డ్రామాస్ అన్ని ఫ్లక్చువేషన్స్ మీకు వన్డే క్రికెట్ లో T20లో కనబడవు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో కూడా టోటల్ గా మ్యాచ్ యొక్క రూపం మారుతూ ఉంటుంది, ఒక సెషన్ బై సెషన్ మారుతూ ఉంటుంది. సో ఐ థింక్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ఉన్నటువంటి బ్యూటీ మనం వన్డేతో కంపేర్ చేయలేం. బట్ ఎస్, వన్డే మ్యాచ్ లో అయితే మీరు అన్నిటితో ఫస్ట్ మ్యాచ్ లో చాలా ప్లస్ పాయింట్స్ కనబడాయి. అందులో దట్టు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం, అండ్ మెల్లమెల్లగా మళ్ళీ తనదైనటువంటి ఫామ్ లోకి వస్తున్నాడు. అండ్ ఈజ్ లుకింగ్ యంగర్ ఆల్సో, యాక్చువల్లీ లుకింగ్ ఫిటర్ ఆల్వేస్ లాగా. 37, డోంట్ ఫర్గెట్ దట్ వైశాలి. అండ్ చాలా వండర్ఫుల్ గా ఆడాడు. అండ్ అదే ఫామ్ అతన్ని కొనసాగినట్లయితే ఇట్ విల్ బి గుడ్, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో లేరు, T20లో లేరు కనుక వన్డే మ్యాచెస్ లో ఇంకా కొంతమంది ఎవరైతే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఉండడంతో ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉంటది, ఇంప్రూవ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి మంచి గైడ్స్ గా కూడా వాళ్ళు కొనసాగవచ్చు. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా దట్ విరాట్ ఈస్ ప్లేయింగ్ వెల్, రోహిత్ ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరిని కూడా 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని చెప్పి అందరూ అంటూ ఉన్నారు, ఆశిస్తున్నారు, ఊహిస్తున్నారు కనుక ఐ థింక్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. బికాస్ వాళ్ళ ఫిట్నెస్ లోనైతే ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కనబడలేదు. గుడ్ రిఫ్లెక్సెస్, ఆ ఫ్లెక్సిబిలిటీ కనబడింది విరాట్ కోహ్లీ ద వే హీ ప్లేడ్ ఇన్ ద ఫస్ట్ వన్ డే. యాక్చువల్లీ ఐ మిస్డ్ లైవ్, బట్ ఐ రెడ్ ద రిపోర్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఐ వాస్ ట్రావెలింగ్. సో హైలైట్ చూశాను. ఫస్ట్ హాఫ్ లో ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూసాం మనం. 25 ఓవర్స్ వరకు బాల్ న్యూగా ఉన్నప్పుడు కొంచెం బౌన్స్ చక్కగా కనబడింది. కేమ్ వెరీ వెల్ ఆన్ టు ద బ్యాట్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత పిచ్ ఎప్పుడైతే స్లో డౌన్ అయిపోయిందో వైశాలి, ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని కూడా చూసాం. సో ఐ థింక్ హిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ వాళ్ళు ఉన్నంత వరకు అయితే యంగ్స్టర్స్ కు చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ క్రికెట్. అయితే ఇండియా 350 రన్స్ సాధించినా కూడా ఎందుకని అతి కష్టం మీద గెలిచింది అని చెప్పాల్సి వస్తోంది. ఈ దక్షిణాఫ్రికా గెలిచే పరిస్థితిని బౌలర్లు అడ్డుకున్నారని భావించవచ్చంటారా? ఒకటి వైశాలి, సౌత్ ఆఫ్రికా ఇస్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ యాక్చువల్లీ. వాళ్ళు మళ్ళీ అపార్థైడ్ పాలసీ ఎండ్ అయిన తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత 90s లో కూడా వాళ్ళ డామినెన్స్ కనబరిచారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫస్ట్ వరల్డ్ కప్ 75 మిస్ చేసుకున్నారు, 79 మిస్ అయింది, 83, 87 మిస్ అయిన తర్వాత వాళ్ళ ఫస్ట్ వరల్డ్ కప్ ఆడడానికి ఎర్లీ 90s లో ఛాన్స్ లభించింది. ఆ వరల్డ్ కప్ లో కూడా మనం చూసాం, చాలా అద్భుతంగా రాణించారు. అప్పుడు ఉన్నటువంటి టీమ్ లో కూడా చాలా వండర్ఫుల్ ప్లేయర్స్ ఉండేది, అండ్ వాళ్ళకు కూడా జనరేషన్స్ లో మంచి మంచి ప్లేయర్స్ లభిస్తూ ఉన్నారు. బట్ కొన్ని ఫార్మాట్స్ లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా అంత డామినెన్స్ కనబచ్చాయి. అంటే ఆస్ట్రేలియా లాగా, ఒక ఫేజ్ లో ఇంగ్లాండ్ లాగా, వెస్టిండీస్ లాగా, ఇప్పుడు ఇండియా లాగా డామినెంట్ టీమ్ గా సౌత్ ఆఫ్రికా ఎప్పుడు లేదు. బట్ దే హావ్ ఆల్వేస్ బీన్ ఏ గుడ్ సైడ్ అండి. ఏ ఫార్మాట్ తీసుకున్నా గానీ ఒక సవాల్ విసిరేటటువంటి టీమే ఆపోజిషన్, అందులో డౌటే లేదు. అండ్ ముఖ్యంగా వాళ్ళ యొక్క టెస్ట్ ఫామ్ లో టీమ్ లో ఆడినటువంటి చాలా ప్లేయర్స్ ఇందులో ఉన్నారు కనుక అది కొంచెం అడ్వాంటేజ్ అయిపోయింది. అండ్ మీరు చూడండి, అంటే IPL స్టార్ట్ అయినప్పటి నుండి ఇండియాలో డొమెస్టిక్ సిరీస్ జరుగుతున్నప్పుడల్లా కూడా ఇండియాకు కొంచెం డొమెస్టిక్ సిరీస్ గెలవడానికి కూడా చాలా చాలా కొంచెం అంటే డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి. అంటే ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా కష్టాలు వాళ్ళకి. ఎందుకంటే ప్లేయర్స్ అందరూ కూడా ఇండియన్ కండిషన్స్ కి అలవాటు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూడండి, ఆస్ట్రేలియాలో కూడా BBL స్టార్ట్ అయిపోయిన తర్వాత ఐ థింక్ హౌ మెనీ పీపుల్ గెట్ ఛాన్సెస్ టు ప్లే దేర్, లాట్ ఆఫ్ పీపుల్, రైట్? సో దాంతో ఏమవుతుందంటే ఐ థింక్ ఆ కండిషన్స్ కు అలవాటు పడడానికి వాళ్ళకి ఎక్కువ సమయం అవసరం ఉండలేదు.
గతంలోనైతే అఫ్కోర్స్ ఒక టూరింగ్ టీం వచ్చినప్పుడు ఒక 2 months స్పెండ్ చేసేది వాళ్ళు ఇక్కడ, ఒక 3-4 day మ్యాచెస్ అయ్యేవి. ఆ తర్వాత వన్ డే టెస్ట్ మ్యాచ్ ఆడేది. బట్ ఇప్పుడు స్ట్రేట్ అవే దే ఆర్ ప్లేయింగ్ యాక్చువల్లీ. 3 day మ్యాచ్ ఆడడానికి కూడా ఛాన్స్ లేకుండా అంత టైట్ గా స్కెడ్యూల్ ఉంది. సో నేనేమనుకుంటానంటే సౌత్ ఆఫ్రికా కూడా మంచి టీమే అది. సో సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్ లో ఎవరు ఫైనల్ ఆడారు మీరు చెప్పండి? ఇండియా ప్లేడ్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా అండ్ ఛాంపియన్స్ ట్రాఫీ లో ఎక్కడైనా కానీ వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. అన్ఫార్చునేట్లీ ఒక చోకర్స్ గా వాళ్ళకు ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ నుంచి వాళ్ళు బయటికి రావటం లేదు. అందుకని ఇప్పటి వరకు లేట్ 90s లో ఒక కామన్వెల్త్ ఛాంపియన్షిప్ టైటిల్ ఛాంపియన్స్ తప్పితే వాళ్ళు ఇప్పటి వరకు వరల్డ్ కప్స్ ఏం లేవు వాళ్ళు. సో దానికి ఏంటంటే కారణం అఫ్కోర్స్ ఒక చోకర్స్ ఆ ట్యాగ్ నుంచి వాళ్ళు బయటికి రావటం లేదు. బట్ అదర్వైజ్ దే ఆర్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ సైడ్ అండి. దే గట్ సమ్ ఫెంటాస్టిక్ ప్లేస్. ఈవెన్ డోంట్ ఫర్గెట్ వైశాలి టెస్ట్ మ్యాచెస్ లో వాళ్ళు ఈవెన్ రబడా లేకుండా ఎంగిడి లేకుండా కూడా గెలవగలిగారు. సో ఐ థింక్ వాళ్ళందరూ ఫిట్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ సౌత్ ఆఫ్రికన్ టీం చూస్తాం. వాళ్ళకు బ్రేవిస్ ఉన్నాడు స్టబ్స్ లేనప్పుడు, తర్వాత ఓపెనర్స్ చాలా మంచి ఓపెనర్స్ ఉన్నారు. అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకి స్ట్రెంత్ అనేది ఉంది. చూడండి ఇన్ టెస్ట్ మ్యాచెస్ ఈస్ ప్రూవింగ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. అతనికి స్టార్టింగ్ లోనే ఒక మంచి ట్యాగ్ లభించింది. అండ్ ఈ ప్రూవ్డ్ ఇస్ టాలెంట్ ఇన్ ఐపీఎల్, ఈ ప్రూవ్డ్ ఇస్ టాలెంట్ ఇది సౌత్ ఆఫ్రికన్ టీమ్. సో దే ఆర్ గుడ్ సైడ్ అండి. అంటే 330 కొడుతున్నారు అంటే ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడే కానీ వాళ్ళు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా షార్ట్ ఫార్మాట్ లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు. గుల్బాద్ లాంటి ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఐ థింక్ వన్ డే ఫార్మాట్ కు T20 ఫార్మాట్ కు టోటల్ గా అడ్జస్ట్ అయి ఉన్నటువంటి క్రికెటర్స్ కనుక ఐ థింక్ సౌత్ ఆఫ్రికా చేంజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ దిస్ థింగ్. బికాస్ సౌత్ ఆఫ్రికన్స్ డోంట్ ఫర్గెట్ వైశాలి ఆస్ట్రేలియా తోటి 400+ చేంజ్ చేసి గెలిచారు ఒక వన్ డే మ్యాచ్ లో. ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా వాళ్ళు అట్లా గెలవగలిగారు 400+. మొన్న చూసాం కదా ఎంత అద్భుతంగా ఆడారు వాళ్ళు. సో వాళ్ళు 300+ కు దగ్గరికి వచ్చారు అన్నదాన్ని మనం అసలు యాక్చువల్ గా దాన్ని ఇండియా అంత టఫెస్ట్ టీం అయితే కాదు కదా ఇప్పుడు ఉన్నది దాంట్లో. అంటే ప్రపంచ క్రికెట్ లో ఇండియాకు మంచి పేరు ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా వీళ్ళు టాప్ 3 పొజిషన్స్ లో ఉంటాం. బట్ స్టిల్ ద బెస్ట్ వన్ డే టీం అని మీరు అనలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియానే T20 వరల్డ్ కప్ గెలిచింది. సో ఇప్పటికీ కూడా ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇండియా, అందులో డౌటే లేదు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ సౌత్ ఆఫ్రికా కూడా. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ క్రికెట్ టీమ్స్ లో మీకు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఇండియా, ఈ 5 టీమ్స్ ఎప్పుడు ఆడే కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుందండి, డౌటే లేదు ఏ ఫార్మాట్ అయినా. ఇంకొకటి ఫస్ట్ వన్డేలో కూడా మంచి మంచి బౌలర్స్ దింపింది సౌత్ ఆఫ్రికా అని కూడా టాక్ ఉంది. ఇది ఎంతవరకు ప్లస్ అయిందంటారు? అబ్సల్యూట్లీ. వాళ్ళకి ఇంకా కొంచెం రబడా లాంటి వాళ్ళు ఫిట్ గా లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అవుతుంది. బట్ దెవ్ గట్ గుడ్ సైడ్ అండి. వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే సౌత్ ఆఫ్రికాకు కూడా బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. అండ్ వాళ్ళకి ఇప్పుడు డేల్ స్టేన్ యాజ్ ఎ కమెంటేటర్ గా కోచ్ గా అతడు వస్తూనే ఉన్నాడు. అండ్ వీ నో హౌ ఎక్సలెంట్ హి వాజ్ యాజ్ ఎ బౌలర్. తన అన్ని ఫార్మాట్ లో సక్సెస్ సాధించినటువంటి బౌలర్స్. సో సౌత్ ఆఫ్రికాకు మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ అంటే బెంచ్ స్ట్రెంత్ ప్రాబ్లం లేదు ఇండియా లాగా. ఓన్లీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద వర్డ్ గో వాళ్ళు జస్ట్ ప్రెషర్ లో ఒక్కొక్కసారి సడన్ గా అవుట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈవెన్ డివిలియర్స్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. క్వార్టర్ ఫైనల్ వరకు అద్భుతంగా ఆడుతున్నటువంటి డివిలియర్స్ సెమీఫైనల్ రాగానే ఈవెన్ వెన్ హి వాస్ ప్లేయింగ్ ఫర్ బెంగళూరు ఆల్సో రాయల్ ఛాలెంజర్స్ వి సా దట్ క్వార్టర్ ఫైనల్ వరకు అద్భుతంగా ఆడేది, సెంచరీలు సాధిస్తుంటాడు. బట్ అగైన్ సెమీఫైనల్ వచ్చేసరికి వాళ్ళకి బిగ్ అకేషన్స్ ప్లేయర్స్ లేకపోవడం అనేది ఒక బిగ్ అదే. మేబీ దాన్ని ప్రెషర్ అంటారా లేకుంటే చోకర్స్ గా మీరు దాన్ని టైటిల్ ఇస్తారా? బట్ ఎవ్రీ జనరేషన్ లో వాళ్ళకు అద్భుతంగా ఆడేటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు రియల్ గా ఇప్పుడు స్టబ్స్ తోటి బ్రెవిస్ ని ఈక్వల్ గా మీరు కంపేర్ చేయవచ్చు. అంటే అతడు లేకున్నా గానీ ఇతడు ఆడుతున్నాడు. అండ్ వాళ్ళకు ఏ ఫార్మాట్ లో కూడా ఐ థింక్ నేను అనుకుంటాను ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎప్పుడైతే క్వింటన్ డికాక్ యాజ్ ఎ కమ్బ్యాక్ చేశాడో, ఇప్పుడు ఆడడానికి ఇష్టపడుతున్నాడు వన్ డేలలో T20లో, ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో బౌమా లేకుండా కూడా మనం చూసాం కదా, ఐ థింక్ గెలవగలుగుతున్నారు అంటే ఐ థింక్ దేర్ ఆర్ గుడ్ సైడ్. అదే ప్రాబ్లం ఇండియా కూడా లేదు మీకు వన్ డే క్రికెట్ లో T20లో. ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ యంగ్స్టర్స్ ను గంభీర్ ఎంకరేజ్ చేయడాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది. బట్ అంటే హార్సెస్ ఫర్ కోర్స్ అంటుంటాం కదా, సో అలా జరగట్లేదు. అంటే ఇప్పుడు మన ఇండియాలో సిరీస్ జరిగినప్పుడు ఐ థింక్ వెన్ సాయి సుదర్శన్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ టు ది ఎక్స్పెక్టేషన్స్, వై వాజ్ ఇంక్లూడెడ్. అలాగే నితీష్ కుమార్ రెడ్డి మేబీ ఒక మెల్బార్న్ సెంచరీని మీరు ఎన్ని రోజులు చెప్పుకుంటూ ఉంటారు చెప్పండి? మెల్బార్న్ లో సెంచరీ సాధించాడు, అతడు గొప్ప ఆల్రౌండర్, అది కాదు కదా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఆల్రౌండర్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఎవ్రీవేర్. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు విరాట్ కోహ్లీ ఒక కింగ్ కోహ్లీ లాగా పేరు తెచ్చుకున్నాడు అంటే కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ లోపాలు చాలా ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు దే కూడా బ్రాట్ కరుణ్ నాయర్ ఇంటూ ద టీమ్ యాక్చువల్లీ. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా ఆడాడు లాస్ట్ ఇయర్. ఇంగ్లాండ్ టీమ్ లో ఇంగ్లాండ్ టూర్ లో కూడా పర్వాలేదు అనిపించుకున్నాడు. అలా ఈశ్వరన్ అన్ఫార్చునేట్లీ ఇంగ్లాండ్ టూర్ తీసుకుపోయినాడు, ఛాన్స్ ఇవ్వలేదు.
అఫ్కోర్స్ అక్కడ సిరీస్ డ్రా చేసుకోగలిగారు. సో ఇక్కడ అతనికి ఛాన్స్ లేదు. సో కొంతమంది ఎవరైతే రెడీగా ఉన్నారో టెస్ట్ క్రికెట్ ఆడడానికి, నేను అనుకుంటాను వాళ్ళని కొంచెం తీసుకొస్తే బాగుంటుంది. అదర్వైజ్ సెలెక్షన్ విషయంలో కూడా ఏం ప్రాబ్లం లేదు, బికాస్ దే ఆర్ సెలెక్టింగ్ గుడ్ ప్లేయర్స్, దాన్ని మీరు కాదనలేరు. బట్ డొమెస్టిక్ క్రికెట్ విషయం కొంచెం ఇంట్రెస్ట్ కనబరచడం కూడా ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ద ప్లేయర్స్ టు గ్రూమ్ బెటర్. అయితే ఫస్ట్ వన్డేలో కోహ్లీ అయితే వీరోచితంగా ఆడారనే చెప్పొచ్చు. 130 రన్స్ చేశారు. ఎలా చూస్తారు కోహ్లీ ఆటని? ప్రధాన కారణం కూడా కోహ్లీ అంటారు. ఐ థింక్ ఒక వింటేజ్ కోహ్లీ అంటారా మీరు దాన్ని? అంటుంటాం కదా ఇంగ్లీష్ లో మనం ఒక పదం ఇప్పుడు, అంటే ఒక కొత్త అలా కనబడుతుందా? ఎందుకంటే కొత్త కోహ్లీ ఇన్ ద సెన్స్ ఒక పాత కోహ్లీని కొత్త రూపంలో చూసామా అన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా అందరికి కలిగింది అసలు. ద కైండ్ ఆఫ్ షార్ట్స్ ఈ ప్లేడ్, ఎందుకంటే అతని ఇన్నింగ్స్ ను పే చేసినటువంటి విధానం, ద కైండ్ ఆఫ్ టెంపర్మెంట్ ఈ షోడ్ వాజ్ ఎక్సలెంట్ అండి. ఎందుకంటే బాల్ న్యూగా ఉన్నప్పుడు వైశాలి మనం చూసాం, విరాట్ కోహ్లీ వాజ్ డిఫరెంట్ ఫస్ట్ టైం. తర్వాత బాల్ స్లో అయిన తర్వాత, వికెట్ స్లో అయిన తర్వాత తన అనుభవం అనేది అక్కడ క్లియర్ గా కనబడింది అసలు. యాక్చువల్గా ఉపయోగపడింది కూడా. ఎందుకంటే వికెట్ ప్రతిసారి కూడా మీకు ఇండియాలో ఒక టైప్ ఆడవు. మీకు ఆస్ట్రేలియాలో అంటే మేబీ ఒక 80 ఓవర్స్ వరకు మీ వికెట్ ఒక తిరిగా ఉండవచ్చు. ఆ బౌన్స్ ఉంటే బౌన్స్ రిమైన్స్ ద సేమ్ యాక్చువల్లీ. బట్ ఇన్ ఇండియా వాట్ హ్యాపెన్స్ ఈజ్ యాక్చువల్లీ ఫస్ట్ 25 ఓవర్స్ తర్వాత కొంచెం, అందుకని బాల్ చేంజ్ చేస్తుంటారు కదా, వికెట్ మీకు మార్పులు అనేవి కనబడతాయి. వికెట్ కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్పిన్నర్స్ యొక్క రోల్ డిఫరెంట్ గా ఉంటుంది. అప్పుడు పేసర్స్ కి అంత హెల్ప్ ఉండదు. పేసర్స్ అప్పుడు కొంచెం తెలివిని ఉపయోగించాలి. అందుకని ఇప్పుడు నకల్ బాల్ కానీ స్లో బాల్స్ కానీ ఇండియాలో ఎక్కువగా ఎందుకు వేస్తారంటే, యూ డోంట్ నీడ్ టు బౌల్ ఇన్ అదర్ పిచెస్. బార్బడోస్ లో గతంలోనైతే మీకు స్లో డెలివరీ అవసరమే ఉండకపోయేది, బికాస్ ఫాస్ట్ వికెట్ కనుక ఫ్రమ్ డే 1 నుంచి డే 4 వరకు మీకు వికెట్ యూస్ టు బి వెరీ ఫాస్ట్. పర్తులు అలాగే ఉండేది. ఇప్పుడు పర్తులు మనం చూసాం కదా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో, అది అఫ్ కోర్స్ తయారు చేసినటువంటి వికెట్ తీసుకొని వచ్చారు అక్కడికి. అందులో చాలా బౌన్స్ కనబడింది. అంటే ఆ స్ట్రాంగ్నెస్ అనేది మీకు ఇండియాలో ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి కనుక. అండ్ దాంట్లో ఇప్పుడు వింటర్ కదా, ఇప్పుడు వింటర్ పీక్ లో ఉంది కనుక మీకు సెకండ్ హాఫ్ లో బాల్ అనేది కొంచెం మెత్తబడుతుంది కనుక అప్పుడు మీకు ప్లేయర్స్ యొక్క టెక్నిక్ డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా అలాగే చేశారు వాళ్ళు. ఫస్ట్ 15 for 3 ఎప్పుడు అసలు యాక్చువల్ గా 150, 160 కాల్ అవుట్ అవుతారు అన్నటువంటి ఒక డౌట్ కలిగింది. బట్ ఆ తర్వాత లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళు ఒక ఫైటింగ్ చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు వికెట్ డిఫరెంట్ గా ఆడుతుంది కనుక కండిషన్స్ కు అనుగుణంగా ఆడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దట్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ ఆల్సో షోర్. సో విరాట్ కోహ్లీలో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా 120 balls లో 135, 7 sixes, ఇట్ వాస్ బ్రిలియంట్ అండి. స్ట్రోక్స్ ఆడుతున్నప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కనబడింది. తర్వాత ఫిట్ గా ఉన్నాడు. అండ్ అతడు చెప్పాడు కూడా ఇంటర్వ్యూలో, మ్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్ గా చెప్పాడు, ఎక్కువగా ఫిట్నెస్ పైన మీరు ఏకాగ్రత కనబరిచినట్లయితే మీరు ఆటోమేటిక్ గా మీరు ఫామ్ అనేది రాబట్టుకోవచ్చు. ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది. అండ్ అతను అది కనబరుస్తున్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అతన్ని కూడా చాలా మంది క్రిటిసైజ్ చేయడం చూసాం అతని ఫిట్నెస్ విషయం. సో ఈజ్ ఆల్సో లుకింగ్ ఫిటర్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఆడేటప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ లేకున్నట్లయితే మీరు ఎంత గొప్ప ప్లేయర్ అయినా కానీ యూ కెనాట్ హిట్ షాట్స్, యూ కెనాట్ ప్లే స్ట్రోక్స్ యాక్చువల్లీ. ఆ ఫుట్వర్క్ లోపాలు అనేవి క్లియర్ గా కనబడతాయి. సో అవి ఎక్కడ కూడా మీకు కనబడలేదు. ఈ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ రైట్ త్రూ హిస్ ఇన్నింగ్స్. బాల్ 1 నుంచి బాల్ లాస్ట్ వరకు కూడా ఐ థింక్ ఈ ప్లేడ్ సమ్ గ్లోరియస్ స్టోర్స్. ఇట్స్ గుడ్ ఫర్ ఇండియా, గుడ్ ఫర్ యంగ్స్టర్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అతని నుండి. చాలా ఒక గైడ్ గా కూడా ఇప్పుడు కొనసాగవచ్చు. విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు అతను ఏమైనా మిరకిల్స్ చేస్తాడనేది డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, బికాస్ ఆల్రెడీ 80+ సెంచరీస్ స్కోర్ చేశారు, 52 centuries ఇన్ వన్ డే క్రికెట్. ఇంకా అంతకంటే ఎక్కువ మిరకిల్స్ ఏం మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఈ 1 matches యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ టీమ్ మ్యాన్, యాజ్ ఎ ఫీల్డర్ గా కూడా అద్భుతంగా పేరుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఉన్నంత వరకు యంగ్స్టర్స్ వాళ్ళ నుంచి నేర్చుకునేది ఎంత ఉంటే అంత నేర్చుకోవడం అనేది ఐ థింక్ దట్ విల్ హెల్ప్ ఇండియన్ క్రికెట్ ఇన్ ఫ్యూచర్. వైశాల్, అంటే పరిస్థితికి తగ్గట్టుగా ఐడియాని చేంజ్ చేయాలంటారు గేమ్ లో. అబ్సల్యూట్లీ అండి, బికాస్ ఇప్పుడు అందుకని ఇప్పుడు ఓపెనర్స్ చూడండి, ఇప్పుడు ఏ టీమ్ కు ఓపెనర్స్ అయినా కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే మీకు రాగానే ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ప్రతి జనరేషన్ లో కూడా మీకు ప్రతి టీంలో ఒక్కొక్క మీకు హిట్టర్ ఒక స్ట్రైక్ ఎండ్ లో ఉంటారు. ఇప్పుడు మీరు గతంలో వెస్టిండీస్ పేరు తీసుకున్నట్లయితే గార్డన్ గ్రీనిడ్ యూస్ టు హిట్ ద బాల్, అంటే ఆ బాల్ షైన్ పొడగొట్టడానికి స్టార్టింగ్ లో కొంచెం అగ్రెసివ్ క్రికెట్ ఆడేది. ఏన్స్ రోల్ ఏంటంటే డిఫెన్స్ ఆడేది. చవాన్ గవాస్కర్ ఆడుతున్నప్పుడు, గవాస్కర్ శ్రీకాంత్ ఆడుతున్నప్పుడు శ్రీకాంత్ బాల్ హిట్ చేస్తే గవాస్కర్ డిఫెన్స్ ఆడేవాడు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి టీమ్ లో కూడా రాహుల్ అండ్ జైస్వాల్ ఇస్ అ గుడ్ పేర్ యాక్చువల్లీ. సో రాహుల్ యొక్క స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, అతడు వెయిట్ చేసి ఆడతాడు. బట్ జైస్వాల్ ఏంటంటే బౌలర్స్ పైన హాబీ అవుతుంది, డామినెన్స్, ఆధిపత్యం కొరకు అతడు ప్రయత్నిస్తుంటాడు. సో ఆ రకంగా అతనికి కూడా సక్సెస్ ఉంది. సో ఐ థింక్ అలా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ కొంతమంది ప్లేయర్స్ ఐ థింక్ సెట్ అయినంత వరకు షాట్స్ ఆడు. ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే, విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే రాగానే అతడు ఫస్ట్ ఒక 1-2 బౌండరీ సాధించిన తర్వాత యాక్చువల్లీ ఈ ట్రైస్ టు ప్లే స్టే ఎట్ ద వికెట్. అది అలా చాలా ఇంపార్టెంట్.
గతంలో కూడా ఇప్పుడు గవాస్కర్ అవుట్ అయిన తర్వాత విశ్వనాథ్ వస్తూనే 2 వికెట్స్ పడిపోయినాయంటే ఒక కపుల్ ఆఫ్ బౌండరీస్ సాధించింది. ఎందుకంటే బౌలర్స్ పైన హాబీ అయినట్లయితే బౌలర్స్ కొంచెం లైన్ అండ్ దెన్ వేయడానికి కొంచెం అటు ఇటు అవుతుంటారు. సో అలా ఆ తర్వాత మళ్ళీ అతను ఏం చేసిందంటే యూస్ టు ప్లే డిఫెన్స్, మళ్ళీ ఇన్నింగ్స్ ను పేజ్ చేసేది, ఇన్నింగ్స్ ను నిర్మించేది, ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసేది, డెవలప్ చేసేది. సో అట్లా చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ వన్డే క్రికెట్ లో కూడా ఈవెన్ T20లో కూడా యూ కెనాట్ హిట్ ఎవ్రీ బాల్. 120 బాల్స్ లో మీరు 120 సిక్సర్స్ ఉంటే ఎంతైతే స్కోర్ చెప్పండి? 600-700 అవుతుంది. అట్లా అవుతుందా? సాధ్యం అవుతుందా చెప్పండి? కొట్టలేస్తారా ఎవరైనా 100 బాల్స్ లో 100 సిక్సర్స్ కొట్టలేస్తారా? నాట్ పాసిబుల్ అండి. అందుకనే 130-140 స్కోర్స్ కూడా ఒక్కొక్కసారి చాలా టఫ్ గా ప్రూవ్ అవుతుంటాయి. సో సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడడం అనేది, ఐ థింక్ వికెట్ కు తగ్గట్టుగా ఆడడం అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ హెల్ప్ ఎనీ బ్యాటర్ అండి, నో డౌట్. సుధీర్ గారు, ఈ మధ్య ఇండియా టీం అంటే డిఫెన్స్ ఆడట్లేదు అసలు, అంటే బౌండరీస్ నే చూస్తుంది అని ఒక టాక్ ఉంది, మీరేమంటారు? వెల్ దట్ హ్యాపెన్ ఇన్ టెస్ట్ క్రికెట్. మీరు అన్నట్టుగా వన్డే క్రికెట్ యొక్క T20 యొక్క ప్రభావం కొంచెం ఇంపాక్ట్ కనబడింది. ఎందుకంటే T20 ఆడడంతో మీరు అన్నట్టుగా దూకుడు ఆట అంటాం కదా, ఆ దూకుడు అనేది అవసరం ఉండదు మీకు. టెస్ట్ మ్యాచెస్ లో యూ బిల్డ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ మీకు ఫేజ్ లో మారుతుంటుంది కనుక టెస్ట్ మ్యాచెస్ లో మీకు పార్ట్నర్షిప్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఆ పార్ట్నర్షిప్ టెస్ట్ మ్యాచెస్ లో లోపించాయి. ఇప్పుడు చూడండి, సౌత్ ఆఫ్రికా గెలవడానికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే Bauma, the way he played in the first test match, Stubbs the way he played in the second. Stubbs, we know that he is naturally a gifted player. అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది అతనిది. బట్ అతను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడు అతనికి తెలుసు. అతను ఇప్పుడు ఒక మంచి టెస్ట్ ప్లేయర్ గా ఎదుగుతున్నాడు. అసలు యాక్చువల్లీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టబ్స్ వుడ్ బికమ్ సచ్ ఎ వండర్ఫుల్ టెస్ట్ ప్లేయర్. ఇప్పుడు చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఒక మెయిన్ బలం అయిపోయినాడు సౌత్ ఆఫ్రికన్ టీమ్ కు వైశాలి. సో ఐ థింక్ అటువంటి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిఫెన్స్ అనేది మీకు అవసరం. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ ఈస్ ప్లేడ్ ఫర్ 5 days వైశాలి. సో అందుకనే మీకు ఆ టెంపర్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది టెస్ట్ మ్యాచ్, డౌట్ లేదు. ఓకే సుధీర్ గారు, అయితే స్పోర్ట్స్ అనలిస్ట్ సయ్యద్ గారు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు. సయ్యద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే మామూలుగా క్రికెట్ గ్రౌండ్ లో ఆటగాళ్ల ప్రతిభా సామర్థ్యాల వెనక కోచ్ హెడ్ పాత్ర ఏమిటంటారు? అంటే ఓటమిలో కోచ్ బాధ్యత ఎంత, ఆటగాళ్ల బాధ్యత ఎంత అని మీరు భావిస్తున్నారు? యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను క్రికెట్ కోచ్ లాస్ట్ 18 years నుంచి కోచింగ్ ఇస్తున్నప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది కోచెస్ విత్ ప్లేయర్స్ తో. ఆ సునీల్ వైజ్ అన్ని తెలుసు. సునీల్ వైజ్ ఎందుకంటే కోచెస్ కి ఎవరెవరు మనం జాన్ రైట్ చూసినాం, జాన్ రైట్ కి అప్పుడు జాన్ రైట్ కోచ్ ఉన్నప్పుడు కోచెస్ కి ప్లేయర్స్ కి కోఆర్డినేషన్ ఉంటే గెలిచినారు. అదే కూడా 83 వరల్డ్ కప్ కానీ ఏదైనా వరల్డ్ కప్ ఏదైనా మనం కోచెస్ కి ప్లేయర్స్ కి కోఆర్డినేషన్ చాలా మంచిగా ఉండాలి. అది ఇప్పుడు చూడండి, సెకండ్ మ్యాచ్ కు మనం చూస్తున్నాం. సెకండ్ మ్యాచ్ కోసం కేఎల్ రాహుల్ ఇద్దరు అడిగినారు సీనియర్ ప్లేయర్స్ మేము సపరేట్ ప్రాక్టీస్ చేసుకుంటామని. సో అది కోచ్ కి గౌతమ్ గంభీర్ కానీ వీళ్ళకి సీనియర్ ప్లేయర్స్ కి పడతలేదు. అక్కడ ఏమో లోపల క్లాష్ ఉంది. అది మనకి ఇది కనిపిస్తుంది మనకి. ఎందుకంటే దానికోసం ఇప్పుడు సుధీర్ భాయ్ చెప్పేలాగా టెస్ట్ మ్యాచ్ కానీ ఓపెనర్స్ ఎట్లా ఆడుతున్నారు, అగ్రెసివ్ విరాట్ కోహ్లీ వచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్ బ్యాట్ ఎట్లా చేసినాడు, అండ్ గార్డెన్ గ్రీజ్ వెస్టిండీస్ పాత బ్యాట్. అండ్ అదే కూడా మనం చూసుకుంటే సునీల్ గవాస్కర్ చెప్పినాడు, సునీల్ గవాస్కర్ అండ్ అగ్రెసివ్. అండ్ జాన్ రైట్ గ్రేట్ బ్యాట్ కూడా న్యూజిలాండ్ లో ఉండే చాలా అగ్రెసివ్ సెలెక్ట్ చేసిరా. కానీ వీళ్ళు ఫస్ట్ ఓపెనింగ్ మంచి స్టార్ట్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏమైతే రాహుల్ ఇప్పుడు చెప్పినలాగా ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. మనం చూసుకోండి టెస్ట్ మ్యాచ్ లా మీరు శుభం గిల్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్రౌండర్. అక్కడ మనకి కొంచెం గౌతమ్ గంభీర్ కానీ మీరు బ్యాట్స్మెన్ తీసుకోలేదు. మీరు చూసుకోండి జగదీశన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. మీరు జగదీశన్ తీసుకున్నారు, సచిన్ దేవ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, సర్ఫరాజ్ ఖాన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, దినేష్ అయ్యారు, ముగ్గురు టాప్ క్లాస్ రంజిత్ లో మంచి స్కోర్ చేసిన వీళ్ళు మీరు తీసుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి మీరు ఎప్పుడైనా చూసుకోండి T20 ఫార్మాట్ మీరు మంచిగా ఆడిన వాళ్ళకి మీరు టెస్ట్ మ్యాచ్ తీసుకుంటారు. అది రంజీ ట్రోఫీ ఎందుకు పెట్టినారో అర్థమవుతుంది నాకు. ఎందుకంటే రంజీ ట్రోఫీ అంటే రంజీ ట్రోఫీ ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారు టెస్ట్ మ్యాచ్ లా చేయాలి. మీరు చూసుకోండి సాయి సుదర్శన్ T20 లో మంచిగా ఆడారు, టెస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు. తరుణ్ నాయర్ T20 లో మంచిగా ఆడారు, టెస్ట్ మ్యాచ్ లో తీసుకున్నారు. అది నాకు అర్థమవుతుంది సెలక్షన్ కమిటీలో. ఆయన నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ నాట్ ఫిట్, సో ఆయనకు ఆడిపిస్తున్నారు. మీకు టెస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైనా ప్రాపర్ 5 బ్యాట్స్మెన్ నీడ్ అండ్ ప్రాపర్ 5 బౌలర్స్ ఉంటుంది టెస్ట్ మ్యాచ్ లా. సో యాజ్ ఎ క్రికెట్ కోచ్ నేను ఎందుకంటే నలుగురు మన దగ్గర వాషింగ్టన్ సుందర్ కానీ రవీంద్ర జడేజా కానీ ఆర్డర్స్ ఆడిపించారు. అక్కడ కొన్ని సెలక్షన్స్ అక్కడ మనకు తగ్గింది. అండ్ రిషబ్ పంత్ ఆల్సో ఐ థింక్ యంగ్ క్యాప్టెన్. అది ఆ మ్యాచ్ కానీ బుబామా ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది బుబామాకి. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత టీవీ కాన్ఫిడెన్స్ మంచిగా ఉంటుంది. అండ్ అర్థమైంది పేస్ బౌలర్ నాకు హర్షిత్ రాణా ఫ్రీ ఫార్మాట్ ఆడుతున్నాడు. నాకు అది అర్థమవుతున్నాడు. హర్షిత్ రాణా బెటర్ దాన్ షమీతో బెటర్, మంచిగా ఉన్నాడు, బుమ్రాతో మంచిగా ఉన్నాడు, సిరాజ్ తో సీనియర్ ప్లేయర్స్ తో హర్షిత్ రాణా ఫ్రీ ఫార్మాట్ ఆడిపిస్తున్నారు. నాకు అది అర్థమవుతుంది. నాకు కోచింగ్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి యంగ్స్టర్ ప్లేయర్స్. అండ్ అక్కడి నుంచి మీరు చూడండి
అశ్విన్ ఆల్సో ఆస్ట్రేలియా నుంచి రిటైర్మెంట్ వచ్చి ఇండియాకు వాపస్ వచ్చేసినాడు అశ్విన్. సో సీనియర్ ప్లేయర్స్ కి ఆయనకి పడతలేదు యాక్చువల్లీ అశ్విన్ కి. సో ఐ థింక్ మనకి చాలా మంచి ఆయన గ్రేట్ ఛాంపియన్ ఉండే ఒక కోచ్ మన దగ్గర లాస్ట్ 15 years బ్యాక్. అప్పుడు వచ్చిన తర్వాత ఇండియా టీం అప్పుడు కొలాప్స్ అయిపోయింది. సుధీర్ భాయ్ కరెక్టేనా? Absolutely sir. Yeah. अस्सलाम वालेकुम, कैसे हैं आप? अच्छा యా సై యాక్చువల్లీ మై క్యా బోల్తావు, కోచెస్ ను ప్రతిసారి కూడా బ్లేమ్ చేయడం ఇండియన్ డిప్యూట్ అది కూడా మంచిది కాదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ చేస్తున్నటువంటి పని చక్కరిదే. యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే యంగ్స్టర్స్ ఉండాలి. ఇప్పుడు వెస్టిండీస్ ఇంత వర్స్ట్ టీం తయారు కావడానికి వాళ్ళు ఫ్యూచర్ ను మర్చిపోయినారు. అసలు యాక్చువల్ గా వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నటువంటి రోజుల్లో వాళ్ళు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు టోటల్ గా ప్రతిసారి కూడా బ్యాక్ఫుట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫ్యూచర్ ను మర్చిపోయినారు. మాకు ఎప్పుడు రిచర్డ్స్ ఆడాడు కదా, ఎప్పుడు లారా ఆడాడు కదా. సో అప్పుడు ఉన్నప్పుడు గైడ్ చేయ. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు ఆడిస్తున్నారంటే, విరాట్ కోహ్లీని ఇంతకుముందు చెప్పినట్టుగా సయ్యద్ భాయ్, ఒక విరాట్ కోహ్లీ నుండి ఇప్పుడు మీరేం మిరకిల్స్ ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదు. అతడు ఉన్నంత వరకు కనీసం ఆ వాతావరణం అనేది హెల్దీగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, విరాట్ కోహ్లీ అంత అద్భుతంగా తయారు కావడానికి కూడా మనకు అందరికీ తెలుసు 7 లో 8 లో వచ్చినప్పుడు అండర్-19 ఆడిన తర్వాత సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, ద్రావిడ్, సేవాగ్ ఉన్నటువంటి రోజులు. అసలు యాక్చువల్గా విరాట్ కోహ్లీకి ప్లేయింగ్ 11 లో కూడా ఛాన్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. బట్ హీ లర్న్ లెసన్స్. ఆ పవిలియన్ లో వాళ్ళందరినీ తోటి కలిసి ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ఏం చెప్పాడు, అతడు మన సెంచరీ సాధించిన తర్వాత 50 తర్వాత విరాట్ కోహ్లీ ఆ పవిలియన్ లో మా వాతావరణంలో ఉన్నప్పుడు అతని యొక్క బిహేవియర్ అప్పుడే నాకు తెలిసిపోయింది. అండ్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ దిస్ మ్యాన్ వుడ్ బికమ్ ఏ టాప్ క్లాస్ ప్లేయర్ ఇన్ ఫ్యూచర్ అన్నాడు. సో అటువంటి అట్మాస్ఫియర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈజ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ లో అతడు ఒకటే సీనియర్ ప్లేయర్. రోహిత్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ యాక్చువల్లీ. అంటే 2027 వరకు వరల్డ్ కప్ ఆడడా అనేది మనం పక్కకు పెట్టినట్లయితే అతడు ఉన్నంత వరకు అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ వన్ డే క్రికెట్ లోనైతే, బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో వాళ్ళు అద్భుతంగా రాణించినట్లయితే ఇట్ కెన్ హెల్ప్ ది యంగ్స్టర్స్ లెర్న్ మెనీ లెసన్స్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో అది కోచ్ ను మాత్రం ప్రతిసారి బ్లేమ్ చేయడం ఐ డోంట్ లైక్ దట్. బికాస్ కోచెస్ ఎప్పుడు కూడా ఐ థింక్ దే డోంట్ ప్లే రైట్. వాళ్ళు ఆడేది ప్లేయర్సే కదా. వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏం పోగానే ఫస్ట్ బాల్ నుంచి జైస్వాల్ కు షాట్ కొట్టు అని చెప్తాడా? ఎవరైనా కోచ్ చెప్తారా? బట్ అతను జైస్వాల్ పోయిన తర్వాత రిషబ్ పంత్ అట్లా చెప్తాడా? రిషబ్ పంత్ ద కైండ్ ఆఫ్ షాట్ ఈ ప్లేయర్డ్, కెప్టెన్ గా అతనికి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎలా ఆడాలి అసలు యాక్చువల్ గా వికెట్ పైన వస్తూనే ఫస్ట్ ఓవర్ లోనే అతను మిడ్ వికెట్ అంటే హాఫ్ డౌన్ ద వికెట్ వచ్చి T20 లో కూడా అటువంటి షాట్స్ ఆడాం మనం. అటువంటి షాట్ ఆడాడు, వికెట్ కోల్పోయినాడు. అది కోచ్ చెప్తాడు అట్లా ఆడమని చెప్పి? కోచ్ ఎప్పుడు కూడా అట్లా చెప్పాడు. బట్ కోచెస్ ను ప్రతిసారి బ్లేమ్ చేసిన దానికంటే, అయ్యా కోచ్ ఇక్కడ గంభీర్ ను మీరు అన్నట్టుగా సయ్యద్ భాయ్ ఎక్కడ బ్లేమ్ చేయొచ్చు అంటే, నితీష్ కుమార్ రెడ్డి సెలక్షన్ నాకు కూడా నచ్చలేదు. బికాస్ ఎప్పుడు అదే పాటనా, ఇక మెల్బాన్ సెంచరీ వాడుతూ ఉంటారా? మెల్బాన్ సెంచరీ కొట్టాడు అని కన్సిస్టెన్సీ లేదు అసలు. సాయి సుదర్శన్ లో కూడా కన్సిస్టెన్సీ లేదు. సాయి సుదర్శన్ అఫ్ కోర్స్ లుక్డ్ బెటర్ దాన్ అదర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేయింగ్ డిఫెన్స్. యాక్చువల్లీ 130-140 బాల్స్ అయితే ఆడగలరు. సో ఆ టెంపర్మెంట్ అనేది కొంచెం డెవలప్ చేసుకోవాలి టెస్ట్ మ్యాచెస్. జగదీష్ అండ్ సచిన్ బేబీ, సర్ఫరాజ్ ఖాన్, సురేష్ అయ్యర్ ఆల్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. అండ్ సర్ఫరాజ్ అయితే మీరు అన్నట్టుగా సర్ఫరాజ్ అయితే పాపం ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తోటి ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇంగ్లాండ్ 2 years కింద వచ్చినప్పుడు ఈ రియలీ ప్లేడ్ వెల్. అతను ఐపీఎల్ అట్లాగే చేస్తారు. ఐపీఎల్ లో కూడా ఓన్లీ ఫీల్డింగ్ పని. సర్ఫరాజ్ కెన్ బి పృథ్వీ షాను మీరు కొంచెం డెవలప్ చేయండి. అతను ఎప్పుడైతే మీకు ఆ స్పార్క్ కనబడిందో ఆ స్పార్క్ ను మీరు మరింత ఇంప్రూవ్ చేయొచ్చు కదా. మంచి కోచెస్ ను పెట్టి, మంచి సలహాలు ఇప్పించి, సైక్రాటిస్ట్ ని పెట్టి అతన్ని ఒక బ్యాడ్ వేలో అతను పోవడానికి కారణం ఏంది అసలు యాక్చువల్ గా? ఇట్లాగే డిసప్పాయింట్మెంట్ ఒక మ్యాచ్ అంటే వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు అంటే అతనికి సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు టీమ్ లో ఉన్నాడు అంటే ప్లేయింగ్ 11 ఆడతాడు. ఆ సెక్యూరిటీ లేకపోవడం కూడా నేను అనుకుంటాను కొంతమంది ప్లేయర్స్ ను దెబ్బతి. ఇప్పుడు శుభ్మన్ గిల్ రాణించడానికి సెక్యూర్డ్ ప్లేయర్ అయిపోయినాడు శుభ్మన్ గిల్. అందుకని అతనికి కెప్టెన్ గా ఒక సెక్యూరిటీ అనేది మిగతా వాళ్ళకు లేదు. సో లేనంత వరకు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇట్లాగే టీమ్ లో ఉండి కూడా 600 వికెట్లు డొమెస్టిక్ క్రికెట్ లో తీసి కూడా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ సంపాదించకుండా ఫేడ్ అయినటువంటి క్రికెటర్స్ లేరా? రాజేంద్ర గోయల్ అసలు యాక్చువల్ గా దానికి కారణం ఆఫ్ కోర్స్ బేడీని మనం చంద్రశేఖర్ అయితే బ్లేమ్ చేయం కదా, బికాస్ దే వర్ పర్ఫార్మింగ్ వెల్. అతనికి ఛాన్స్ రాలేదు. అండ్ అన్ఫార్చునేట్లీ అట్లాగే 12, 13, 14 నుండి అట్లాగే ఫేడ్ కావాల్సి వచ్చింది. ఫేడ్ అయినటువంటి క్రికెటర్స్ కూడా ఇండియన్ క్రికెట్ లో చాలా మంది ఉన్నారు. రిటైర్మెంట్ కాదు, దే జస్ట్ ఫేడెడ్ యాక్చువల్లీ బికాస్ ఆపర్చునిటీస్ లేవు. అటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది. సో ఇచ్చిన వాళ్ళు కన్సిస్టెన్సీ కనవచ్చినప్పుడు వాళ్ళని డ్రాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. అయితే సయ్యద్ గారు, ఈ టీమ్ ఆర్డర్ అనేది తరచుగా మారుస్తున్నారు, ఇది కరెక్టే అంటారా? చూసుకోండి, ఇప్పుడు టీమ్ చేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి మిడిల్ ఆర్డర్ మనది ఇండియా మిడిల్ ఆర్డర్ అంటే టాప్ ప్లేయర్ లక్ష్మణ్ కానీ, ద్రావిడ్ కానీ, యువరాజ్ సింగ్ కానీ, అండ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మన మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ ఉంది. మిడిల్ ఆర్డర్ మొత్తం ఫ్లాప్ చేసేసింది. మిడిల్ ఆర్డర్ మీరు చూసుకోండి. మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్ ఆర్డర్ బ్యాక్ బోన్ ఉంటుంది టీమ్ కి. ఎప్పుడు మన T20 ఫార్మాట్ కానీ మనం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం. సో
సో మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉండే మనకి. సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లా మనకి ఈ సెలక్షన్ కమిటీలా మిడిల్ ఆర్డర్ లో మనం చూసుకోవాలి. సెలక్షన్ ఎవరెవరు ప్లేయర్స్ తీసుకున్నారు ఇప్పుడు. అయితే మొత్తం మీద సుధీర్ గారు, అయితే ఫార్మాట్ ఏదైనా సరే క్రికెట్ మ్యాచ్ ముందు ఆటగాళ్ల సన్నద్ధత ఎలా ఉండాలంటారు? అలాగే ఈ సెకండ్ వన్డే మ్యాచ్ కి పిచ్ ఎలా ఉంది, మన ఆటగాళ్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఒకటి వైశాలి, ఇప్పుడు రీసెంట్ యూ ఆల్ నో దట్ ఐ వాజ్ ఇన్ దుబాయ్ అండ్ అక్కడ గవాస్కర్ తోటి ఫెలిసిటేషన్ కూడా జరిగింది. అండ్ సునీల్ గవాస్కర్ 4 Ds విషయం మాట్లాడుతుంటాడు ఎప్పుడైనా. ఒకటి డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, ఆ తర్వాత డ్రీమ్. అప్పుడు మీకు డ్రీమ్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, గవాస్కర్ 120 టెస్ట్ మ్యాచ్లు ఆడి ఈవెన్ వన్ డే మ్యాచెస్ లో కూడా అతనికి 35 యావరేజ్ ఉంది. హౌ మెనీ పీపుల్ 50+ యావరేజ్ ను మెయింటైన్ చేయగలిగాడు. గవాస్కర్, సచిన్ టెండూల్కర్ కూడా 100 సెంచరీలు కొట్టాడంటే దానికి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు పృథ్వీ షా ఎందుకు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టీం లేకుండా అయిపోయినాడు? బికాస్ ఆఫ్ ఇండిసిప్లిన్ యాక్చువల్లీ. సో ఐ థింక్ డిసిప్లిన్, టెంపర్మెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వాలిటీస్ కూడా ఉండాలి ప్లేయర్స్ కు. వైశాలి, అయితే ఫైనల్ గా సయ్యద్ గారు మీరు చెప్పండి, క్రికెట్ జట్టుకు గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. వరుసగా ఓడిపోయినప్పుడు గెలవాలనే కసితో ఆడతారా ఖచ్చితంగా? ఓకే, సుధీర్ గారు మీరు చెప్పండి. మైదానంలో ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశిస్తారో ఒకటే ఉద్దేశం, దే నో దట్ దే హావ్ టు డూ ద జాబ్ ఆఫ్ ఎ సోల్జర్ ఎలా ఉంటాడో మనకు తెలుసు కదా. సోల్జర్ యుద్ధ రంగంలో ప్రవేశించాడు అంటే అన్ని మర్చిపోతారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి జస్ట్ ఒక గెలుపు కొరికే వాళ్ళు గెలుపునే ఒకటి మైండ్ లో పెట్టుకుంటూ ఉంటారు. సో దట్ ఐ థింక్ ప్రతి ప్లేయర్ కూడా అదే చేస్తుంటాడు. అండ్ అన్ని మర్చిపోతారు. ఒకసారి మైదానంలో బ్యాట్ పట్టుకొని దట్ వివరెన్ రిచర్డ్స్ అదే చెప్పేది కదా, క్రికెట్ బ్యాట్ పట్టుకొని నేను మైదానంలో ఎప్పుడైతే తిరిగాను, ఐఎమ్ నాట్ రిచర్డ్స్, ఐఎమ్ నాట్ వివియన్ రిచర్డ్స్, ఐఎమ్ నాట్ ఎ క్రికెటర్, ఐఎమ్ ఏ సోల్జర్ అని. సో ప్రతి ప్లేయర్ కూడా నేను అనుకుంటాను అదే ఉద్దేశంతో పని ఉంటుంది. ఓకే, సయ్యద్ గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు సెకండ్ వన్డేలో మన ఇండియా బలాబలాలు ఎలా ఉన్నాయంటారు? జైపూర్ లో చాలా మంచి మ్యాచ్, గ్రౌండ్ జబర్దస్త్, చాలా మంచిగా ఉండేది. ఎందుకంటే కాన్ఫిడెంట్ ఉండేది. లాస్ట్ మ్యాచ్ మనం చాలా 70% గెలిచినాము. చూసుకుంటే బౌలింగ్ లోనే మిడిల్ ఆర్డర్ చాలా మనకి గ్యాప్ కానీ టాప్ ఆర్డర్ కానీ మంచిగా ఆడుతున్నారు. ఐ థింక్ ఇండియా ఇన్షాల్లా టుడే టుమారో గోయింగ్ టు విన్. మంచి టీం, బ్యాలెన్స్ టీం ఉంది. మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ చాలా మంచిగా. కేవలం ప్లేయింగ్ సూపర్ విన్నింగ్ లాస్ట్ టైం చూసినాము. కొంచెం మనకి ఇంకా అక్కడ మనకి చూసుకోవాలంటే జస్ట్ ఫీల్డింగ్ కొంచెం చూసుకోవాలి. దానికి మనకి ఐ థింక్ ఇస్ అ బెటర్ టీమ్ మనం చూసుకుంటే. శ్రేష్ అయ్యర్ జస్ట్ ఒక మిస్ అయినాడు అక్కడే, లేకపోతే శ్రేష్ అయ్యర్ ఉంటే ఇంకా టాప్ మిడిల్ ఆర్డర్ చాలా మంచిగా. ఓకే,